వందే మాత్రం పాడటం తప్పనిసరేం కాదు. ఎవరిచ్చినది? కేంద్ర హోంశాఖ ఉత్తర్వులో అలా చెప్పలేదు. పాడకపోతే చట్టపరమైనటువంటి చర్యలు ఉంటాయని పేర్కొనలేదు. అనవసరంగా ఆందోళన చెందుతున్నారు, పిటిషన్ను విచారించలేమంటూ సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. దేశభక్తిపై బలవంతం చేయలేరన్న పిటిషనర్ జాతీయ గీతం విషయంలోనూ చేయలేరా అంటూ పిటిషనర్ను ప్రశ్నించిన సిజేఐ అంటూ చాలా స్పష్టంగా చూస్తాను. సో వందే మాత్రం ప్రతిగా అందరూ కూడా పాడాలని చెప్పినప్పుడు దానికి చట్టం చేయాలి కదా. చట్టం చేసి వందే మాతర గీతం పాడకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్పాలి కదా. కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు ఉండవు, ఏవి కూడా ఉండవు కదా. మరి ఎందుకు వాడతారు? సో ఇప్పుడు ఎంఐఎంకి అభ్యంతరాలు ఉన్నాయి. సో ఎంఐఎంకి వందే మాతరం విషయంలో అభ్యంతరాలు ఉన్నాయి. మరి అభ్యంతరాలపైన పార్లమెంట్ వేదికగా చర్చ చేసి మరి అభ్యంతరాలు తొలగిస్తారా, లేకపోతే అవి అట్లే ఉంచుతారా? ఏదో ఒకటి చేసి ఒక చట్టం చేయాలి, లేకపోతే ఒక ఉత్తర్వులనే ఇవ్వాలి. ఎందుకు ఇవ్వలేకపోతే కేంద్ర ప్రభుత్వం? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అలాంటి ఉత్తర్వులు ఇవ్వదు. ఇక్కడ ఎంఐఎం వాళ్ళేమో వందే మాతర గీతాన్ని అవమానించిపోతా ఉన్నారు. మరి దీన్ని అవమానించే ప్రధాన కారణం ఎవరు? బీజేపీ కదా. సో 100% ఏంటంటే ప్రతిసారి కూడా ఇక్కడ ఏం జరుగుతుందంటే బీజేపీ యొక్క స్ట్రాటజీ ఏంటంటే ఎక్కడ వందే మాతరం గీతం పాడినా కానీ అక్కడ ఎంఎం సంబంధించినటువంటి వాళ్ళు కానీ ముస్లిం సంబంధించిన వాళ్ళు కానీ దాన్ని పాడకుండా పోతున్నటువంటి క్రమంలో ఆ విజువల్స్ తీసుకోవాలి, బీజేపీ ప్రచారం చేయాలి, ఒక మత విద్వేషాలు రెచ్చగొట్టాలి. ఇప్పుడు దీనిలో కూడా మతాన్ని చూస్తూ ఉన్నారు. దీనిలో కూడా మతం అనేటువంటి కోణం చూసి ఇది చేస్తూ ఉంటే ఇది ఎవరికి అడ్వాంటేజ్ అవుతుంది? బీజేపీకి అడ్వాంటేజ్. బీజేపీ ఎంఎం కలిసి ఆడుతున్నటువంటి నాటకం. బీజేపీ ఎంఎం ఒక తాను బిడ్డలే, వేరు కావు. బీజేపీకి బీ టీం ఎంఐఎం అనేది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. సో వీళ్ళు ఇట్లా నిజంగా బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఉత్తర్వులు ఇవ్వాలి. వందే మాతరం గీతం పాడకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటా చెప్పి ఉత్తర్వులు ఇవ్వాలి. ఎందుకు ఇవ్వలేకపోతుంది? సో పిటిషన్ వేస్తే అసలు హోంశాఖ ఉత్తర్వులు లేదని చెప్పేసి చాలా స్పష్టంగా ఆ పిటిషన్ తిరస్కరించిన విషయం చూస్తా ఉన్నాం. అధికారిక కార్యక్రమాలు పాఠశాలల్లో జాతీయ గేయం వందే మాత్రం ఆలపించాలంటూ కేంద్ర హోంశాఖ జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలు చేసినటువంటి పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. పాడటం తప్పనిసరేమి కాదని పేర్కొంది. వందే మాత్రం పాడకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎక్కడా పేర్కొనలేదన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, అదేవిధంగా ముగ్గురు ధర్మాసనం సంబంధించినటువంటి ఈ పిటిషన్ పరిణతి లేదని తొందరపాటు చర్యగా అభివర్ణించింది. కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులపై పిటిషనర్ మహమ్మద్ నయీద్ నూరి అనవసర ఆందోళనకు గురవుతున్నట్లు అనిపిస్తుందని అతని తరపున వాదించినటువంటి సీనియర్ న్యాయవాది సంజయ్ హెగ్డేతో జస్టిస్ బాగ్సే చెప్పినట్టు చాలా స్పష్టంగా పేర్కొన్నారు. సో ఒకసారి చూద్దాం. ఇందులో ఈ వ్యాఖ్యలతో సీజే కూడా ఏకీభవించారు. కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులు సలహా మాత్రమేనని పేర్కొన్నారు. కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులు కేవలం సలహా మాత్రమే, అది గుర్తుపెట్టుకోండి. సో ఇది అనవసర అనుమానమే. వందే మాత్రం పాడకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటే గనక మీరు కోర్టును ఆశ్రయించండి అని జస్టిస్ పిటిషనర్కు తెలిపారు. దేశభక్తిపై బలవంతం చేయలేరని హెగ్డే పేర్కొనగా జాతీయ గీత విషయంలో కూడా దాన్ని బలవంతం చేయలేరా అని సీజే ప్రశ్నించారు. సో దేశభక్తిని బలవంతం చేయలేమని, రాజ్యాంగం వ్యక్తిగత మనస్సాక్షిని కాపాడాలని హెగ్డే చెప్పారు. మన సాంప్రదాయం సహనాన్ని బోధిస్తుందని అన్నారు. జస్టిస్ బాగ్చి స్పందిస్తూ ఈ అభిప్రాయంతో చాలా మంది విభేదిస్తారని చెప్పారు. ఆంక్షలు లేకుండా ఒక సలహా జారీ చేస్తే దాన్ని అమలు చేయడానికి, దానికి అనుగుణంగా నడుచుకోవాలని బెదిరించడానికి అనేక మార్గాలు ఉన్నాయని హెగ్డే పేర్కొన్నారు. కేంద్రం ఉత్తర్వుల్లో శిక్షార్హమైనటువంటి పరిణామాలు ఉంటాయని ఎక్కడా పేర్కొనలేదు. మీ అకాడమీ లేదా స్కూల్లో పాడాలని ఎవరు ఆదేశించలేదు అని సీజే పిటిషన్ దావేతో అన్నారు. ఇది ఒక ప్రోటోకాల్ మాత్రమే. జాతీయ జెండాకు కూడా ప్రోటోకాల్ ఉంది. జెండాను ఎగరేసినప్పుడు ఏం చేయాలనే అంశాలు అందులో ఉంటాయని జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. మరో అంశంపై కోర్టుకు హాజరైనటువంటి సాలిసిటర్ జనరల్ తుషార్ మేహతా స్పందిస్తూ జాతీయ గేయాన్ని గౌరవించాలని కూడా మనం సలహా ఇవ్వాలా అని ప్రశ్నించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 51A ప్రకారం రాజ్యాంగానికి, దాని ఆదర్శాలు, సంస్థలు, జాతీయ జెండా, జాతీయ గీతాన్ని గౌరవించడం ప్రతి పౌరుడి బాధ్యత అని గుర్తు చేశారు. హెగ్డే స్పందిస్తూ అందులో వందే మాతరం ప్రస్తావన ఎక్కడా లేదన్నారు. జాతీయ గీతం విషయంలో దేశభక్తిని బలవంతం చేయలేమంటూ గతంలో ఇదే సుప్రీంకోర్టు తీర్పిచ్చిందని గుర్తు చేశారంటూ చూస్తా ఉన్నాం. సో అంటే వందే మాతరం పాడడం ప్రతి ఒక్కరి యొక్క వ్యక్తిగతమైనటువంటి నిర్ణయం. వందే మాతరం పాడలా వద్దా అనేది కేంద్ర హోంశాఖ స్పష్టంగా పాడమని చెప్పింది. కానీ పాడకపోతే చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఎక్కడ ఉత్తర్వులు లేదు. కాబట్టి అది ఎవరి వ్యక్తిగతం అని చెప్పేసి చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్తా ఉంది. సో మరి అది పాడడమా లేదా అనేది ఎవరినే వాడదని చెప్పేసి తెలుస్తూ ఉంది.